దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ 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 నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి అడ్వకేటు. వీళ్ళు ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖను నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నను కాపాడుకుంటూ వచ్చిన. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మా నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరపున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి. వీళ్ళను కఠినంగా శిక్షించాలి, అంతే. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేశాము, అండ్ వీళ్ళ మీద కూడా చేశాము. ఎవరైతే వినండి, ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిర్రో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేశామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా, వినండి. ఈరోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హేమకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు రమావత్ మధు, చూడండి, రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి, ముగ్గురు మీద ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం. నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఎడబెట్టిర్రో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు ఉంటే తప్పకుండా పోలీస్ శాఖ ఉంది. సారీ ఇన్వెస్టిగేషన్ ఫోటో